అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము కువైట్ ఇంట్లో ఎన్ని గంటలు పని చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్లో మేము 12 గంటలకు మించి పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి తెల్లవారుజామున 5కు లేస్తే రాత్రి పనుకునే సమయం 1 గంట అవుతుందని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్కు వచ్చే ముందు భారత రాయబారి కార్యాలయం ద్వారా, ఇండియన్ ఎంబసీ ద్వారా మనకైతే ఒక అగ్రిమెంట్ పేపర్ అయితే ఇస్తారు. కువైటు గృహ కార్మికుల చట్టం ప్రకారం, అలాగే ఇండియన్ ఎంబసీ అందించిన అగ్రిమెంట్ ప్రకారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఉదయం 6 గంటలకు పనిచేస్తే సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏకధాటిగా మనం చూసుకుంటే 5 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఏకధాటిగా 5 గంటలు మీరు పనిచేసిన తర్వాత మీకు 1 గంట అయితే విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు 5 గంటలు పనిచేసిన తర్వాత 1 గంట విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క విశ్రాంతి గంట సమయం ఏదైతే ఉందో మీకు ఇస్తున్నారా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఉదయం 6 గంటలకు డ్యూటీ ఎక్కిన తర్వాత సాయంత్రం 6 గంటలకు అయితే దిగి వెళ్లాల్సి ఉంటుంది. 6 గంటల తర్వాత కూడా కువైట్ యజమానులు మీ చేత పని చేయించుకుంటే కానీ గంటకు సభామియా కంసన్ అయితే డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమందికి సభామియా కంసను గంటకు చొప్పున డబ్బులు ఇస్తున్నారా లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది శ్రమ దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఇది కువైట్కు వచ్చే ముందు మనకు అగ్రిమెంట్ పేపర్ వస్తుంది. ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్లో ఉంటుంది. తప్పకుండా అయితే అగ్రిమెంట్ పేపర్ని అయితే మీకు ఏదైనా తెలియకుంటే మీ పక్కన వారి చేతికైనా ఇచ్చి అగ్రిమెంట్ పేపర్లో ఉన్న అంశాలను అయితే మీరు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. 12 గంటలు డ్యూటీ చేసిన తర్వాత మనం మన యొక్క స్నేహితుల దగ్గరకో లేకపోతే మన యొక్క బంధువుల దగ్గరకో మన కుటుంబ సభ్యులు కువైట్లో ఉంటే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి మళ్ళీ మీరు డ్యూటీ టయానికి అయితే రావచ్చు. లేకపోతే కువైట్ యజమాని ఇచ్చిన రూమ్లో అయితే ఉండవచ్చు. కానీ కువైట్లో ఇలాంటివి ఏమీ జరగలేదని చెప్పేసి శ్రమ దోపిడీ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి కువైట్లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చెప్పడం జరిగింది. మేము తెల్లవారుజామున స్కూలు ఉంటే కానీ 5 గంటలకు లేస్తాము, డ్యూటీలు అయిపోయేసరికి 12, 1 గంట 2 అవుతుంది. ఇలా శ్రమ దోపిడీ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఎలాగోలా పని చేసుకోవాలని చెప్పేసి 2 సంవత్సరాల నుండి మేము వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.